ప్రక్షేపకం ఎస్ మరి ప్రక్షేపకం అంటే ఏంటి? భూమి క్షితిజ సమాంతరానికి 90 డిగ్రీలు తప్ప, ఎన్ని డిగ్రీలు తప్ప? 90 డిగ్రీలు తప్ప. ఇది ఎంత? 90 డిగ్రీస్ తప్ప, 90 డిగ్రీలు తప్ప ఏ కోణంలోనైనా భూమి క్షితిజ సమాంతరానికి 90 డిగ్రీలు తప్ప ఏ కోణంలోనైనా విసిరితే ఆ వస్తువు పరావలయ మార్గంలో ప్రయాణించి వేరొక బిందువు వద్ద భూమిని తగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 డిగ్రీస్ అనుకుందాం. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 డిగ్రీస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 డిగ్రీస్ అనుకుందాం. ఎస్, ఈ విధంగా ఏం చెప్తున్నాను నేను? భూమి క్షితిజ సమాంతరానికి 90 డిగ్రీలు తప్ప ఏ కోణంలో విసిరినా ఆ వస్తువు ఏ మార్గంలో ప్రయాణిస్తుంది? పరావలయ మార్గంలో ప్రయాణిస్తుంది. ఇది పరావలయ మార్గంలో ప్రయాణించి వేరొక బిందువు వద్ద భూమిని తగులుతుంది. ఈ ప్రక్రియను ఏమంటున్నాం? ప్రక్షేపకం అంటున్నాం. ఏమంటున్నాం? ప్రక్షేపకం అంటున్నాం. మరి ఒకవేళ సార్ నువ్వు 90 డిగ్రీలు తప్ప అంటున్నావు, 90 డిగ్రీలు తప్ప అంటే ఫర్ ఎగ్జాంపుల్ 90 డిగ్రీల కోణంలో నువ్వు వస్తువును విసిరితే ఏమవుతుంది? స్ట్రేట్గానే ప్రయాణిస్తుంది. ఏ విధంగా ప్రయాణిస్తుంది? ఈ విధంగా స్ట్రేట్గానే ప్రయాణిస్తుంది. ఎస్, అందుకోసమే దాన్ని ప్రక్షేపకం అనదలుచుకోలేము. అందుకోసం 90 డిగ్రీస్ దాన్ని మనం ఏం చేసేయాలి? క్యాన్సల్ అనేది చేసేయాలి. ఎస్, పరావలయ మార్గంలో ప్రయాణించడాన్ని ఏమనాలి? ప్రక్షేపకం అనాలి. మరి ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి ఎగ్జాంపుల్? ఎస్, ఒక గన్ను నుంచి బుల్లెట్ను వదిలిపెట్టు, అప్పుడు ఏమవుతుంది? ఆ బుల్లెట్ కొంత దూరం ప్రయాణించి మరలా ఎట్లా పడుతుంది? ఇలా స్ట్రేట్గా వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద పడిపోతుంది. ఎస్, పరావలయ మార్గంలోనే పడిపోతుంది. అదేవిధంగా ఒక క్షిపణి నుండి విడుదల చేసిన బాంబును ఏ మార్గంలో వెళ్తుంది? పరావలయ మార్గంలోనే వెళ్తుంది. క్షిపణి నుంచి విడుదలైన బాంబు ఏ మార్గంలో వెళ్తుంది? పరావలయ మార్గంలోనే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జెట్ విమానం వెళ్ళే మార్గంలో దీని నుంచి కూడా ఒక బాంబును విసిరివేయు, అది ఏ మార్గంలో వెళ్తుంది? పరావలయ మార్గంలోనే వెళ్తుంది. జెట్ విమానం నుంచి విసిరిన బాంబు కూడా పరావలయ మార్గంలోనే వెళ్తుంది. మరి రాకెట్ని లాంచింగ్ చేసినప్పుడు ఏ మార్గంలో వెళ్తుంది? ఎస్, మ్యాక్సిమం స్టూడెంట్ ఏం ఆన్సర్ చెప్తారు? రాకెట్ని ప్రయోగించినప్పుడు సార్ అది స్ట్రేట్గా పోతుంది సార్ అంటారు. కానీ అది తప్పు. కొంత దూరం వరకు మాత్రమే స్ట్రేట్గా ఇట్లా పోతుంది, తర్వాత ఏమవుతుంది? ఇట్లా పోతుంది. మీరు గమనించండి, రాకెట్ లాంచింగ్ ఇక్కడ జరిగినప్పుడు కొద్ది దూరం వరకు మాత్రమే నిదానంగా పోతుంది, తర్వాత ఏమవుతుంది? ఇట్లా పరావలయ మార్గంలో వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా రాకెట్ లాంచింగ్ వీడియోస్ చూసినప్పుడు వీలైతే యూట్యూబ్లో ఒకసారి ఇప్పుడు కొట్టండి, రాకెట్ లాంచింగ్ వీడియోస్ అని కొట్టండి. కొట్టినప్పుడు కొద్ది దూరం వరకు మాత్రమే స్ట్రేట్గా వెళ్తాయి, తర్వాత ఏమవుతాయి? ఇట్లా పరావలయ మార్గంలోనే వెళ్ళిపోతాయి. ఎస్, సో ఇక్కడ చూడండి, ఈ రాకెట్ని మనం పంపిస్తే కొద్ది దూరం వరకు మాత్రమే ఏమవుతుంది? స్ట్రేట్గా ఇట్లా వెళ్తుంది, తర్వాత ఇట్లా పరావలయ మార్గంలో వెళ్ళిపోతుంది. ఇలాంటి ప్రక్రియను కూడా మనం ఏమంటున్నాం? ప్రక్షేపకం అని అంటున్నాం. అదేవిధంగా మనం ఒక బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు బస్సు నుంచి ఒక వస్తువును విసిరితే అది ఏ మార్గంలో వెళ్తుంది? సేమ్ పరావలయ మార్గంలో వెళ్తుంది. క్షిపణి కావచ్చు, జెట్ విమానం నుంచి కావచ్చు, బస్సులో నుంచి కావచ్చు, విసిరిన బాంబులు కావచ్చు, విసిరిన వస్తువులు కావచ్చు, ఏ మార్గంలో వెళ్తాయి? పరావలయ మార్గంలోనే వెళ్తాయి. రాకెట్ లాంచింగ్ కూడా ఏ మార్గంలో జరుగుతుంది? పరావలయ మార్గంలోనే జరుగుతుంది. ఆ విషయాలను మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఏ క్వశ్చన్ అయినా రాని, నేను చెప్పినే కాకుండా ఏ క్వశ్చన్ అయినా రాని, భూమి క్షితిజ సమాంతరానికి 90 డిగ్రీలు తప్ప ఏ కోణంలో విసిరినా అది ఏమైతుంది? పరావలయ మార్గంలో వెళ్తుంది. ఈ ప్రక్రియను మనం ఏమనాలి? ప్రక్షేపకం, ప్రొజెక్టైల్ అంటాం. ఇంగ్లీష్లో దీన్ని ఏమనాలి?
ప్రొజెక్టైల్ అనాలి. ఏమనాలి? ప్రొజెక్టైల్ అని అనాలి. ఆ విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మరి ఏ డిగ్రీ కోణంలో విసిరితే అది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది? ఏ ప్రక్షేపకం ఒక వస్తువును కొంత కోణంతో విసిరితే అది అత్యధిక దూరం ప్రయాణిస్తుంది. ఈ అత్యధిక దూరం ప్రయాణించిన దాన్ని మనం ఏమనాలి? వ్యాప్తి అనాలి. ఏమనాలి? వ్యాప్తి అనాలి. దట్స్ మీన్ రేంజ్ అంటాం. ఏమంటాం? రేంజ్ అంటాం. ఒక వస్తువును కొంత కోణంతో విసిరినప్పుడు ఇది ప్రయాణించే అత్యధిక దూరాన్ని ఏమనాలి? వ్యాప్తి అనాలి. దట్స్ మీన్ రేంజ్ అంటాం. మరి ఏ కోణంతో విసిరితే ఇది అత్యధిక దూరం ప్రయాణిస్తుంది? 45 డిగ్రీల కోణంలో విసిరితే. ఏ కోణంలో విసిరితే? 45 డిగ్రీల కోణంలో విసిరితే ఇది అత్యధిక దూరం అనేది ప్రయాణిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో అడిగిన క్వశ్చన్, భవిష్యత్తులో కూడా అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఏంటి? ఏ డిగ్రీ కోణంలో విసిరితే వస్తువు ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది? 45 డిగ్రీల కోణంలో విసిరితే వస్తువు అనేది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. దాన్ని మనం ఏమనాలి? రేంజ్ అనాలి. ఏమనాలి? రేంజ్ అని కూడా అంటాం. ఇదంతా కూడా దేనికి సంబంధించిన అంశాలండి? ప్రక్షేపకానికి సంబంధించిన అంశాలు. మీకు ఇందాక కూడా ఎక్సెప్షనల్ కేసు చెప్పాను. 90 డిగ్రీల కోణంలో విసిరితే ఏమవుతుంది? 90 డిగ్రీల కోణంలో విసిరితే స్ట్రైట్గానే వెళ్తుంది. దాన్ని ప్రక్షేపకం అనడానికి అవకాశం అనేది లేదు. నెక్స్ట్ కాన్సెప్ట్, దానికంటే ముందు మనం ఏం నేర్చుకోవాలంటే స్థితి శక్తి అంటే ఏంటి, గతి శక్తి అంటే ఏంటి, యాంత్రిక శక్తి అంటే ఏంటి అనే కాన్సెప్ట్స్ గురించి మనం క్లియర్గా డిస్కస్ అనేది చేద్దాం. రైట్? స్థితి శక్తి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. స్థితి శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ. స్థితి శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. వస్తువుకు స్థానం వల్ల కానీ స్థితి వల్ల కానీ, వస్తువుకు స్థానం వల్ల కానీ స్థితి వల్ల కానీ, స్థానం వల్ల కానీ లేదా స్థితి వల్ల కానీ పొందే శక్తిని ఏమంటున్నాం? స్థితి శక్తి అంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు గతంలో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయి. భవిష్యత్తులో కూడా మనకు మ్యాక్సిమం ఛాన్సెస్ అనేవి ఈ టాపిక్ నుంచి అడగడానికి అవకాశం అనేది ఉంది. వస్తువుకు స్థానం వల్ల కానీ లేదా స్థితి వల్ల కానీ పొందే శక్తిని ఏ శక్తి అనాలి? స్థితి శక్తి అనాలి. దీన్నే ఇంగ్లీష్లో పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. క్యాపిటల్ పిఈతో రిప్రజెంట్ చేస్తాం. క్యాపిటల్ పిఈ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంజిహెచ్. క్యాపిటల్ పిఈ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంజిహెచ్. ఇక్కడ ఎం అంటే ఏంటి? మాస్, ద్రవ్యరాశి. ఏ రాశి? ద్రవ్యరాశి. జి అంటే ఏంటి? గురుత్వాకర్షణ బలం. పనిచేయడం వల్ల పొందే త్వరణం గురుత్వ త్వరణం. GH అంటే ఏంటి? ఎత్తు. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల పనిచేసే త్వరణం గురుత్వ త్వరణం అని మనం ఇక్కడ చెప్తున్నాం. క్యాపిటల్ పిఈ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంజిహెచ్. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎత్తు పెరిగితే, ఈ పాయింట్ రాసుకోవాలి అందరూ, ఎత్తు పెరిగితే స్థితి శక్తి పెరుగును. ఎత్తు పెరిగితే స్థితి శక్తి పెరుగును. మోస్ట్ ఇంపార్టెంట్. ఒక వస్తువును కంటిన్యూగా మనం పైకి తీసుకెళ్తా ఉన్నాం అంటే దాని యొక్క ఏం పెరుగుతుంది? స్థితి శక్తి అనేది పెరుగుతుంది. సింపుల్గా ఎగ్జాంపుల్ మీకు క్లియర్ చేస్తే ఎప్పటికీ లైఫ్లో గుర్తుంటట్టు, ఒక రాయి తీసుకోండి, నెత్తి మీద పెట్టుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం ప్రాబ్లం లేదు. కొంచెం బరువు అనిపిస్తుంది. ఒకవేళ ఇదే రాయిని కొంచెం ఎత్తు మీదకి తీసుకెళ్ళి వదిలేయండి, ఏమవుతుంది? ఈ పుర్రె పలుగుతుంది. ఎందుకు పలిగింది? అదే రాయి నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ఏమి కాలేదు, కానీ కొంచెం పైకి తీసుకెళ్ళి వదిలినప్పుడు ఏమైంది? స్థితి శక్తి అనేది పెరిగింది. దీనికి స్థితి శక్తి అనేది పెరగడం వల్ల పుర్రె ఏమైపోతుంది? పగులుతుంది, రంధ్రం పడుతుంది, రక్తం అనేది బయటకు వస్తుంది. అందుకోసం ఏం చెప్పాను? ఎత్తు పెరగడం వల్ల ఏం పెరుగుతుంది?
స్థితి శక్తి అనేది పెరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మరి ఈ స్థితి శక్తి ఎక్కడెక్కడ ఉంటుంది అనే ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకుంటే, ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్, గనిలో ఉండే వ్యక్తికి శక్తి ఏ శక్తి? స్థితి శక్తి. లోయలో ఉండే వ్యక్తికి లేదా లోయలో ఉండే నీటికి ఉండే శక్తి ఏ శక్తి? స్థితి శక్తి. బావిలో ఉండే నీటికి ఉండే శక్తి ఏ శక్తి? స్థితి శక్తి అనేది ఉంటుంది. బావిలో ఉండే నీటికి, లోయలో ఉండే వ్యక్తి కావచ్చు, నీటికి కావచ్చు, లేదా గనిలో ఉండే వ్యక్తికి ఉండే శక్తి ఏ శక్తి ఉంటుంది? స్థితి శక్తి ఉంటుంది. అదేవిధంగా రిజర్వాయర్లో నిల్వ ఉన్న నీటికి ఉండే శక్తి ఏ శక్తి ఉంటుంది? స్థితి శక్తి ఉంటుంది. ఇంటిపై గల ట్యాంకులో నీటి ట్యాంకులో ఉండే నీటికి ఏ శక్తి ఉంటుంది? స్థితి శక్తి ఉంటుంది. ఇంటిపై గల ట్యాంకులో. మోస్ట్ ఇంపార్టెంట్, నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంది, ఈ క్రింది వాటిలో వేటికి స్థితి శక్తి అనేది ఉంటుంది? ఎస్, ఇంటిపై గల ట్యాంకులో ఉండే నీటికి స్థితి శక్తి ఉంటుంది. అదేవిధంగా రిజర్వాయర్లో నిల్వ ఉన్న నీటికి ఉండే శక్తి ఏ శక్తి ఉంటుంది? స్థితి శక్తి అనేది ఉంటుంది. ఎలా అడిగినా క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవే ఎగ్జాంపుల్స్ కాకుండా వెనకకు లాగిన బాణపు పుల్లలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వెనకకు లాగిన బాణపు పుల్లలో మీరు డయాగ్రామ్లో గమనించాల్సింది ఏముంది? ఈమె ఏం చేస్తుంది? బాణపు పుల్లను వెనకకు లాగుతుంది. ఎస్, బాణపుల్లను ఏం చేస్తుంది? వెనకకు లాగుతుంది. వెనకకు లాగడం వల్ల ఏమవుతుంది? దీనికి ఏ శక్తిని పొందుతుంది? ఈ బాణపుల్ల స్థితి శక్తిని పొందుతుంది. నువ్వు ఎప్పుడైనా గమనించు, బాణంని వెనకకు లాగకుండా వదిలేస్తే ఇక్కడనే పడిపోతుంది. ఎక్కడ పడిపోతుంది? ఇక్కడనే పడిపోతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే వెనకకు లాగి ఈ విధంగా వదిలేస్తావో అప్పుడు బాణపుల్ల ఏమవుతుంది? వేగంగా ముందుకు కదులుతుంది. అంటే నువ్వు వెనకకు లాగడం వల్ల దానికి కల్పించే శక్తి ఏ శక్తి నాయన? స్థితి శక్తిని నువ్వు కల్పిస్తున్నావు. చూడండి, ఎప్పుడైతే నువ్వు వెనకకు లాగుతున్నావో, వెనకకు లాగడం వల్ల దీన్ని కల్పించే శక్తి ఏ శక్తి? స్థితి శక్తిని కల్పిస్తున్నావు. అదేవిధంగా ఇక్కడ రబ్బర్ బ్యాండ్ అనేది ఉంటుంది. చిన్నప్పుడు మనం ఈ ఫింగర్స్కి పెట్టుకొని ఆడుకుంటూ ఉంటాం. ఈ రబ్బర్ బ్యాండ్ని ఇట్లా పట్టుకొని ఏం చేస్తున్నావు? వెనకకు లాగుతున్నావు. ఇక్కడ చూడండి, ఈ ఫింగర్కు పెట్టి లాగుతూ ఉంది. ఇది లాగడం వల్ల పొందే శక్తి ఏ శక్తి వస్తుంది? స్థితి శక్తి వస్తుంది. పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి అనేది వస్తుంది. అదేవిధంగా మనకు ఇంకా మిగిలిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం దీన్ని గులేర్ అంటాం, లేదా పంగల కర్ర అని అంటాం. చిన్నప్పుడు మనం పక్షులను కొట్టడం కోసం ఈ పంగల కర్రకు రబ్బర్ బ్యాండ్ పెట్టి వెనకకు లాగి కొడతా ఉంటాం. ఐడియా వచ్చిందా? దీంట్లో మనం ఏం పెట్టాము? ఒక స్టోన్ను పెట్టాము. ఈ స్టోన్ను ఏం చేసాము? వెనకకు లాగినాం. ఈ స్టోన్ను వెనకకు లాగడం వల్ల ఏమవుతుంది? ఇది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. వెనకకు లాగడం వల్ల నువ్వు దాన్ని కల్పించే శక్తి ఏ శక్తి నాయనా? స్థితి శక్తి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎస్, వెనకకు లాగడం వల్ల ఇది పొందే శక్తిని ఏ శక్తి అంటున్నాం? స్థితి శక్తి అని అంటున్నాం. ఈ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అదే కాకుండా మనం చిన్నపిల్లలు ఆడుకునే టాయ్ కార్స్ ఉంటాయి, చిన్న చిన్న ఆట బొమ్మలు ఉంటాయి. వాటికి కీ ఉంటుందండి. ఈ కీని తిప్పడం వల్ల కూడా దానికి ఏ శక్తి వస్తుంది? స్థితి శక్తి అనేది వస్తుంది. కీని తిప్పడం వల్ల చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మల యొక్క కీలను తిప్పడం వల్ల దానికి ఏ శక్తి వస్తుంది? స్థితి శక్తి అనేది వస్తుంది. అదేవిధంగా కొన్నింటికి ఆట బొమ్మలకు ఏముంటుంది? ఈ కీ ప్లేస్లో థ్రెడ్ వస్తుంది. ఈ థ్రెడ్ను పెట్టి వెనకకు లాగడం వల్ల దానికి ఏ శక్తి వస్తుంది? స్థితి శక్తి అనేది వస్తుంది. థ్రెడ్డును,
తాడును వెనకకు లాగడం వల్ల ఏ శక్తి వస్తుంది? స్థితి శక్తి అనేది మనకు వస్తుంది. ఈ విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా కొన్ని ఆటోస్కు ఉంటాయి. ఆటో స్టార్ట్ కావాలంటే వాడు వెనకకు వెళ్ళి తాడు పెట్టి లాగుతూ ఉంటాడు. ఈ తాడు పెట్టి లాగడం వల్ల ఏమైపోతుంది? ఆటో అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఆటో స్టార్ట్ కావడం వల్ల ఏమవుతుంది? ఏ శక్తిని ఇవ్వడం వల్ల తాడు తోటి ఆటో స్టార్ట్ అవుతుంది? స్థితి శక్తిని ఇవ్వడం వల్లనే ఆటో అనేది స్టార్ట్ అవుతుంది. కొన్ని గడియారాలకు లోపల స్ప్రింగ్ ఉంటుంది. స్ప్రింగ్ అంతా చుట్టినట్టుగా ఉంటుంది. రొటేట్ చేయడం వల్ల స్ప్రింగ్ అనేది చుట్టుకుంటుంది. ఈ స్ప్రింగ్ చుట్టుకోవడం వల్ల దానికి ఏ శక్తి వస్తుంది? స్థితి శక్తి వస్తుంది. వస్తువుకు స్థానం వల్ల లేదా స్థితి వల్ల పొందగలిగే శక్తిని ఏ శక్తి అనాలి? మనము స్థితి శక్తిగా చెప్పవచ్చు. ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వస్తువు ఉంది, దీనికి స్థానం వల్ల ఎంతో కొంత స్థితి శక్తి ఉంది. కానీ దీన్ని నేను తీసుకుంటా వెళ్తున్నా, పైకి తీసుకుంటా వెళ్ళినప్పుడు ఏ శక్తి పెరుగుతుంది? స్థితి శక్తి అనేది పెరుగుతుంది. ఎత్తుకు వెళ్ళే కొలది ఏ శక్తి పెరుగుతుంది? స్థితి శక్తి అనేది పెరుగుతుంది. జనరల్ క్వశ్చన్ ఇంకొకటి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చెట్టు ఉందండి. ఈ చెట్టు పైన ఒక కోతి అనేది వేలాడుతుంది. ఈ విధంగా చెట్టు పైన కొమ్మకు ఒక కోతి అనేది వేలాడుతుంది. కొంత ఎత్తు మీద చెట్టు కొమ్మపై కోతి వేలాడుతుంది. ఈ కోతి వేలాడుతుంది కావున దీనికి ఉండే శక్తి ఏ శక్తి? స్థితి శక్తి అనేది ఉంటుంది. ఎస్, ఏ శక్తి అనేది ఉంటుంది? స్థితి శక్తి అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండి? పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తికి సంబంధించిన వివిధ రకాల ఎగ్జాంపుల్స్ అండి. అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మేబీ క్వశ్చన్స్ మనకు అడగడానికి కూడా అవకాశం అనేది ఉంది. ఏ సూత్రం పైన? PE =mgh అనే సూత్రం పైన మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి మనకు అవకాశం అనేది ఉంది. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది? గతి శక్తి. ఎస్, క్వశ్చన్ ఒకవేళ స్థితి శక్తిలో మిస్ అయితే కంపల్సరీగా గతి శక్తి కాన్సెప్ట్ మీద మనకు అడగడానికి అవకాశం అనేది క్లియర్గా ఉంది. మరి గతి శక్తి అంటే ఏంటి? ఇక్కడ కైనెటికల్ ఎనర్జీ, గతి శక్తి.